హాయ్ బ్రో. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 4 డేస్ అయింది కదా, ఎలా ఉందంటారు అందులో మసాలా? ఇంకా 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 మసాలా రాలే. ఆ పేరేంది అరస్త చూడు కాకిలెక్క. విష్ణుప్రియ బయట విష్ణుప్రియ చంద్రముఖిలాగా శ్రీముఖిలాగా అరుస్తుంది. ఆ అరుపులు కావాలి. సోనియాను లోపల బాగా అరుస్తుంది, క్రేజీనెస్ సంపాదించుకుంది. సోనియా ఎవరో నాకు తెలియదు యాక్చువల్గా. అందులో కనపడ్డాక సోనియా అని చెప్పి తెలిసింది, ఇంట్రడక్షన్లో తెలుసుకున్నా. మంచి గ్లామరస్గా ఉంది. అరసుడు నీ అందానికి నీ అరసుడికి అర్థం కావట్లే, చాలా తేడా. అంటే క్రేజీనెస్ సంపాదించుకోవాలని చూస్తున్నావా, బిగ్ బాస్ క్రేజ్ తేవాలని చూస్తున్నావా? నీకు క్రేజీనెస్ కోసం అయితే అరసు, ఐ లైక్ యూ. సుల్తాన్ అలాగా ఇరిటేట్ చేస్తుంది జనాలందరినీ. అది కాదు ఇది కాదు అంటుండే, ప్రతిదానికి ఉల్టా చెప్పేస్తుంది జనాలకి లోపల ఉన్న వాళ్ళకి. కొంచెం మైనస్ అవకాశాలు ఉంటాయి, సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ బేబక్క నువ్వే బిగ్ బాస్కు పెద్ద దిక్కక్క. నిజంగా నీకు వచ్చిన లక్ అది, దాన్ని కాపాడుకో. నిన్ను ఎవరు టార్గెట్ చేసినా సరే కప్పు నీకే రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే శేఖర్ భాష ఒక డైలాగ్ కొట్టిండు, ఈసారి సీజన్ నెంబర్ 8. ఎనిమి అంటే ఇంగ్లీష్లో శత్రువు. సో నన్ను శత్రువుగా చూడాలనుకుంటే కప్పు నాదే అని చెప్పాడు. ఒకవేళ ఈ వీక్లో బేబక్కని బయటికి వెళ్ళకూడదాం అంటున్నారు కదా, అందులో ఓటు నువ్వు కూడా వేసి ఉంటావు కదా శేఖర్ భాష. సో శత్రువుకే అంటున్నావు కదా, అప్పుడే అందరు ఓటైతే ఆమె మీ అందరికి శత్రువు అవుతుంది కదా. కప్పు నీ చేతులకి వెళ్ళి జారి బేబక్కకు పోతుంది, జాగ్రత్త. 8 అన్నావు కాబట్టి నీకు కూడా మైనస్ అవుతుంది. సో ఆలోచించుకొని జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళివు. అవును, శేఖర్ భాష క్రేజ్ కూడా బయట కనబడలేదు. ఎందుకంటే రీసెంట్గా రాజస్థాన్ వల్ల బాగా క్రేజ్ సంపాదించుకుండు. యాక్చువల్గా కప్ప ఆయనది అని అనిపిస్తుంది కూడా. నేనైతే సపోర్ట్ చేసేది బేబక్కకి. నెక్స్ట్ ఫిజికల్ గేమ్స్ ఆడగలుగుతాడు అంటారా శేఖర్ భాషనా? కొంచెం ఏమన్నా మైండ్ ఉపయోగిస్తే ఆడగలుగుతాడేమో. కాకపోతే కొన్ని 2-3 బాడీ బిల్డర్స్ ఉన్నారు కదా, సో అక్కడ ఏమైనా ఇట్లా ఫిజికల్గా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పెడితే ఏమైనా ఓడిపోతాడేమో. ఎందుకంటే నిఖిలోకి కొంచెం గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉందిగా, అక్కడ ఏమైనా ఓడిపోతాడేమో. కానీ నాకైతే శేఖర్ భాష అభిజిత్ గెలిచాడు కదా మధ్య. సో శేఖర్ భాష. నెక్స్ట్ మణికంఠ ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గా లేరు. ఏమో బొక్కల బలం ఎవరికి తెలుసు, బొక్క అంటారు కదా, బొక్కకున్న బొక్కల బలం చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి అది కూడా చూపించవచ్చు. సో నాగమణి కంటే నిన్న విక్ తీసేసి ఓపెన్గా ఉండాలని ఎవరు నాయన నాలాగా బట్టను చేసుకో. అబ్బా ఏడుచుడు, ఆ ఏడుచుడుకు ఒకటి నీ వాయిస్ టోన్ తేడా అనిపిస్తుంది, బాడీ లాంగ్వేజ్ తేడా అనిపిస్తుంది. బయట టాక్ వచ్చేసింది వీడు తేడాగాడు ఉన్నట్టున్నాడని. ఆ పేరు తెచ్చుకోకు జయ బిగ్ బాస్. కొంచెం ఆయన లాంగ్వేజ్ మార్చు, బాడీ లాంగ్వేజ్ మార్చు. ఏడుపు తగ్గి. ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటుంది, మగాడు ఏడిస్తే చండాలంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. సింపతి ప్రశాంత్ లాగా సంపాదించుకుందామని చూస్తుండే సింపతి. ఆ సింపతి ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే నువ్వు పర్సనల్ విషయాలు చెప్పి బిగ్ బాస్లోకి వెళ్తే అది పనికిరాదు. నాకు అమ్మ లేదు, మాకు వేరే ఫాదరు, నా మిస్సెస్ నాకు దూరంగా ఉంది, నా పిల్ల నాకు దూరంగా ఉంది. రియలే కావచ్చు, ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నా అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ సిస్టర్ కూడా ఈ మధ్య ఏదో ఆయన చెప్పేదాన్ని అబద్ధాలని చెప్పి ఏదో కేసు ఇష్యూ ఏదో స్టార్ట్ అయిందని అంటున్నారు. సో లేదంటే ముందే స్క్రిప్టెడ్ ప్రిపేర్ అయ్యి వచ్చినవా, ఇవన్నీ ఇస్తే ఎవడు పట్టించుకోడు, తోసి పక్కకు పడేస్తారు. కిలో కండలేదు ఇట్లా చూపించుకుంటూ పోతున్నాడు. బేబక్క కానీ లేదంటే నైనిక పొట్టి చూడు ఎంత గట్టిగా ఉందో, గల్లా బట్టి లేపేసిరంటే నీ ఎగిరి అవతల పడదు. అటువంటి వేషాలు లేకుండా మంచిగా గేమ్ ప్రకారం ఎవరు ఎలా ఆడుతున్నా చూసుకుంటే పర్సనల్ యాటిట్యూడ్ వద్దు, గేములో ఆడే దాని ప్రకారం యాటిట్యూడ్ చూపించు. బేబక్క కోసం ఒక పాట రాయాలనుకుంటున్నా. జేజమ్మ అని ఎలా ఉందో, బేబక్క నువ్వే వెళ్ళిపోతుంది అనేసి అంటున్నా. వెళ్ళిపోదు ఆపేస్తారు. ప్రాంక్ చేసారు ఇక మణికంఠని, ఆ టైప్లోనే చేసేసి తీసుకొస్తారు. బేబక్క ఉండాలి. పోతే డైరెక్టర్ గారు ఉన్నారుగా, హీరో కాదు ఓమాదిత్య, ఆయన పోయే అవకాశం లేదు, చాలా డల్గా ఉన్నాడు. అలాగే పాపం వరంగల్ కుర్రాడు క్రేజీకి బయట కనబడట్లే. అమ్మాయిలు కూడా 1-2 చాలా డల్గా ఉన్నారు. నెక్స్ట్ విష్ణుప్రియ క్రేజీ బయటికి రావట్లేదు. విష్ణుప్రియ క్రేజీ బయటికి రావాలి. అరవాలి, కాకి లెక్క అరితేనే బయట ఉన్న కాకిలు సపోర్ట్ చేస్తారు. నీ అరుపు ఎందుకు తగ్గిపోయిందో నాకు అర్థం కాలేదు. చంద్రముఖిలాగా అరుతావు, శ్రీముఖిలాగా అరుతావు. రాత్రి నువ్వు అరితేనే మాకు అందం, హ్యాపీనెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకెవరున్నారు? అంటే కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టుకున్నారు కదా ఇందులో. వాళ్ళని తీసుకుంటున్నారు. ఇది తెలుగు కదా, వాళ్ళకు ఉన్నదిగా కన్నడ బిగ్ బాస్ ఉన్నది కదా. ఆడ లేదా వాళ్ళు అక్కడ పనికిరారా? వాళ్ళకి అక్కడ బయట పనికిరానోడు మనకిడ ఎట్లా పనికి వచ్చినాడు? తెలుగులు లేరా? వంటలకు అన్నారు, బర్రెలకు అన్నారు, వాళ్ళని తీసుకురండి, హర్షదాని తీసుకురండి. ఇంత క్రేజీ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ, ఏమో వాళ్ళని తీసుకొచ్చి పడేసారు. వాళ్ళు రావడమే కన్నడలో పరిచయం చేసుకోబోతున్నారు. కన్నడ అని చెప్పేసి తెలుగు సపోర్ట్ చేయాలని చెప్పి తెలుగు మాట్లాడారు. తెలుగు సపోర్ట్ చేయాలి, తెలుగు మర్చిపోతున్నారు, మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. అంత ఇంగ్లీష్ ఆడ చూసేది ఇంగ్లీష్ మాట్లాడేవాడు కాదు, తెలుగు. ఇంట్లో ఫ్యామిలీలు పిల్లలు కూర్చొని తెలుగు మాట్లాడేవాడు. పల్లెటూరు రైతులు బయతులు వ్యవసాయం పని కూలి పని చేసుకునే వాళ్ళు బిగ్ బాస్ చూస్తున్నారు. వాళ్ళ వల్లనే మీకు ఇంత క్రేజ్ వచ్చింది. ఇంగ్లీష్ చూసేవాడు వాళ్ళ కాదు. ఇంగ్లీష్ మాట్లాడకండి, తెలుగు మాట్లాడండి జర.